పలాసలో చిన్న తిరుపతిగా పేరొందిన వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఘోర తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో 10 మంది, దాదాపుగా 9 మంది ఇప్పటివరకు అధికారికంగా మృతి చెందినట్లు చెప్తున్నారు. దాంతోపాటు ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని కూడా చెప్తున్న పరిస్థితి. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాసు ఇతర నేతలు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్, ఈ ప్రమాదానికి కారణం ఏమైంది? ఇక్కడ ఈరోజు ఏకాదశి పర్వదినం, శనివారం పెద్ద ఎత్తున వెంకటేశ్వర స్వామి ప్రతి శనివారాలు కూడా ఇక్కడ భారీ ఎత్తున ఆ కోవిలికి వచ్చే ఆనవాయితీ ఉంది. ఇక్కడ గౌరవ మాజీ మంత్రివర్యులు అప్పలరాజు గారు కూడా ఆ విషయం చెప్పారు. అక్కడ ఉన్నటువంటి భక్తులు స్వయంగా కనీసమైనటువంటి భద్రత ఉంటే మాకు ఇటువంటి నష్టం జరిగేది కాదు అని ఆ చనిపోయిన వారి తాలూకు కుటుంబాలు బోరును ఏడుస్తున్నారు. అక్కడ లోపలికి వెళ్తే అంతా ఇరిగిపోయింది. అది 10 ఎకరాల విస్తీర్ణ స్థలంలో ఉన్నటువంటి టెంపుల్. అది అక్కడ తొక్కిసలాట అయ్యే అవకాశం చాలా తక్కువ. అంటే ప్రాపర్గా అది ఆర్గనైజ్ చేస్తే జరిగి ఉండేది కాదన్నది మా తలక అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత నాకు అర్థమైంది. ఏది ఏమైనా మరి ఇటువంటి భద్రతా లోపం ప్రభుత్వ తలకు వైఫల్యం అనే మేము చెప్పాలి. అది ఇంత భారీ ఎత్తున ప్రజలు అక్కడ అటెండ్ అవుతున్నప్పుడు అక్కడ కనీసమైనటువంటి సౌకర్యాలు, కనీసం పోలీస్ సపోర్ట్ ఇచ్చి అక్కడ కొంత భద్రతా ఏర్పాట్లు చేసేటువంటి దుర్పరిణామం జరిగేది కాదన్నది మా వ్యక్తిగతమైన అభిప్రాయం. అయినా వెంటనే అక్కడ స్థానిక నాయకులుగా అప్పలరాజు గారు వెంటనే స్పందించి మరి అక్కడ తగినటువంటి చర్యలు దగ్గరుండే ఆ బాడీలన్నింటినీ వ్యాన్లో ఎక్కించడం, పంపించడం, వాళ్ళకి తగినటువంటి సలహాలు ఇవ్వడం ఇవన్నీ కూడా జరిగాయి. మాకు అక్కడి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెద్దలు అక్కడి నుంచి వెంటనే మాట్లాడి అప్పలరాజు గారితో మాట్లాడి నువ్వు కూడా వెళ్ళి అక్కడ అవన్నీ చూడని చెప్పడం మరి జరిగింది. వెంటనే తక్షణమే నేను ఇక్కడికి రావడం జరిగింది. నేను వచ్చేసరికి అప్పలరాజు గారు ఆ కార్యక్రమంలో నిమగ్నమై ఆ శ్రేణులతో కలిసి వాళ్ళకి ఆ సహాయ చర్యలు జరుగుతున్నాయి. 9 మంది చనిపోవడం అనేది చాలా ఘోరమైనటువంటి విషయం. మరి దీనిపైన మరి సరైనటువంటి వివరణ అన్నీ వచ్చిన తర్వాత మళ్ళీ వివరంగా మేము అన్ని విషయాలు చెప్పడం జరుగుతుంది. తొక్కిసలాట జరిగిన చాలాసేపటి వరకు కూడా పోలీసులు రాలేదు, ఇంకా భద్రతా సిబ్బంది ఎవరు కూడా రాలేదని చెప్తున్నారు. ఎంతవరకు వస్తుంది? మొదట్లో లేరు. మరి మేము వచ్చిన తర్వాత ఎస్పీ గారు మరి అంతా రావడం జరిగింది. మేము ఉన్నప్పుడు మొదట్లో అయితే వాళ్ళు ఎవరు లేరు. కొద్దిమంది పోలీసులు వచ్చేసరికి ఉన్నారు. అప్పటికే నాకంటే ముందు అప్పలరావు గారు అక్కడికి వెళ్ళి అక్కడ ఆ ప్రాంతాలు విజిట్ చేశారు. స్థానికులు చెప్పేది ఏంటంటే ఇక్కడ భద్రత అస్సలు లేదు, పోలీసు ఒకరిద్దరు మాత్రమే అటెండ్ అయ్యారు. దానివల్ల భారీ తొక్కిసలాట్లో, తోపులాట్లో ఆ లోపల ఉన్నటువంటి ఆ రాడ్ కూడా ఇరిగిపోయి జనాలంతా ఒకసారి కిందన మీద పడిపోవడం వలన కిందన్న వాళ్ళంతా చనిపోవడం కూడా జరిగింది. ఇది చాలా అన్యాయమైనటువంటి దుర్ఘటనగా నేను భావిస్తున్నాను. మాజీ మంత్రి అప్పలరాజు గారు కూడా మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ప్రధానంగా ఈ ప్రమాదానికి తొక్కిసలాట గల కారణం ఏమైంది? ఖచ్చితంగా ఏ రకమైనటువంటి ముందస్తు ఏర్పాట్లు కానీ, ఇంత క్రౌడ్ వస్తుంది అన్నప్పుడు చేయాల్సినటువంటి ప్రత్యేక ఏర్పాట్లు కానీ, రెగ్యులేట్ చేయడానికి పోలీస్ పర్సనల్స్ కానీ అక్కడ ఎవరూ లేకపోవడం వల్లనే ఈ దుర్ఘటనకు సంబంధించింది అన్నటువంటిది క్రిస్టల్ క్లియర్. బికాజ్ ఇన్సిడెంట్స్ జరిగినటువంటి 2 to 5 minutesలోనే మేమైతే సంఘటనా స్థలానికి చేరుకోవడం జరిగింది. చెల్లా చెదురుగా బాడీలు పడి ఉన్నప్పుడు మన కుర్రవాళ్ళే బాడీస్ అన్నిటినీ ఒక దగ్గర పెట్టడం, ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ అవసరమైనటువంటి వాళ్ళు, బేసిక్ లైఫ్ సపోర్ట్ అవసరమైనటువంటి వాళ్ళందరికీ ముందుగా అంబులెన్స్లోకి ఎక్కించడం, అవసరమైనటువంటి బేసిక్ లైఫ్ సపోర్ట్ కూడా ఇవ్వడంలో నేను కూడా భాగస్వామి కావటం. అక్కడ బాధితులందరూ బోరుని ఏడుస్తూ చెప్పినటువంటి మాట ఒకటి ఏంటంటే, కనీసం ఒక 4-5 పోలీసులు ఉండి క్రౌడ్ని కంట్రోల్ చేయగలిగి ఉంటుంటే ఈ దుర్ఘటన జరగడానికి అవకాశం లేదు, ఆస్కారం లేదు అని చెప్పి వాళ్ళందరూ చెప్తున్నట్టు. ఒక్కటంటే ఒక్క పోలీసు కూడా లేరు అని చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. ఇన్ఫ్యాక్ట్ మేము వెళ్ళిన తర్వాత అక్కడ పోలీసులు రావడం నేనైతే చూశాను. ఇది ఏదో పోలీసులు విమర్శించాలి, ప్రభుత్వాన్ని విమర్శించాలి అన్నటువంటి ఉద్దేశం కాదు. కానీ ఎవ్రీ వీక్ ఆ టెంపుల్కి 10,000-15,000 మంది భక్తులు వెళ్తూ ఉంటారు. ఎవ్రీ వీక్ టెంపుల్ ఫౌండర్ పోలీసుకి ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉంటారు. ఈరోజు కూడా ఏకాదశి సందర్భంగా పెద్ద ఎత్తున భక్తులు రావడానికి అవకాశం ఉందన్న విషయం ఆయన ఇన్ పేపర్ ఇవ్వటం కూడా జరిగింది. ఇవన్నీ కూడా ఇవి ఎవరో లేదు అని చెప్తే అది అబద్ధం అవుతుంది తప్ప మరొకటి కాదు. ఎందుకంటే మేమే స్వయంగా పండగతో కూడా మాట్లాడడం జరిగింది. ఇన్ని విషయాలు వాళ్ళ అవగాహన ఉన్నప్పటికీ దీనిపైన ఎందుకనో వాళ్ళు దృష్టి పెట్టకపోవడం, కనీసం ఆలోచన చేయకపోవడం వల్ల ఇంత పెద్ద విపత్తు జరిగిందని నేనైతే భావిస్తూ ఉన్నాను. ఇది రాజకీయాలు మాట్లాడుకునే సందర్భం కాదు, తర్వాత మాట్లాడతాం. కానీ దీనికి సంబంధించి ఇందాకనే ఆనం రామనారాయణ రెడ్డి గారు దేవాదాయ శాఖ మంత్రి మాట్లాడుతూ అది ఓ ప్రైవేట్ టెంపుల్, ప్రైవేట్ వ్యక్తుల ఆధీనంలో మెయింటైన్ అవుతున్నటువంటి టెంపుల్ అని మాట్లాడుతున్నారు. దాని అర్థం ఏంటి? ఆల్రెడీ ప్రభుత్వం తన చేతులు దురుపుకోవడానికి ప్రయత్నం చేస్తాం, తన బాధ్యత నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంది.
ప్రభుత్వ ఉద్దేశాన్ని ప్రభుత్వ ప్రతినిధిగా దేవాదాయ శాఖ మంత్రిగా ఆయన చెప్తాను, ఇది ప్రైవేట్ టెంపుల్, ప్రైవేట్ వ్యక్తుల ఆధ్వర్యంలో ఉన్నటువంటి టెంపుల్, దానికి మాకేంటి సంబంధం అన్నట్టు మాట్లాడడం అనేది మాకు చాలా తీవ్ర ఆవేదన కలిగించింది. మాకు ఈ రకమైనటువంటి మాటలు ఇలాంటి సందర్భంలో, ఇలాంటి విపత్కర సందర్భంలో కనీసం ఎస్పీ నుంచో లోకల్ అడ్మినిస్ట్రేటర్స్ నుంచో ఏ రకమైనటువంటి నోట్ తీసుకోకుండా బాధ్యతారాహిత్యంగా మంత్రి గారు మీడియా ముందుకు వచ్చి అది ప్రైవేట్ టెంపుల్, ప్రైవేట్ వ్యక్తుల ఆధ్వర్యంలో ఉన్న టెంపుల్ అని మాట్లాడడం అనేది చాలా అబ్జెక్షనబుల్ వర్డ్స్ అని నేనైతే అభిప్రాయపడతాను. ఈ రకమైనటువంటి మాటలు ఇలాంటి సందర్భంలో ఖచ్చితంగా మాట్లాడకూడదు. బాధితులను ఎలా ఆదుకోవాలన్నటువంటి విషయం ఆయన మాట్లాడుంటే బాగుండేది. దీన్ని విచారణ చేస్తున్నామని ఉంటే ఇంకా బాగుండేది తప్ప, మనము బాధ్యతాయుతమైనటువంటి పొజిషన్స్లో ఉండి ఇది ప్రైవేట్ వ్యక్తులకు సంబంధించి మాకు సంబంధం లేదన్నట్టు మాకు యాక్సెప్టబుల్ కాదు. బాధితులకైతే ప్రభుత్వం తరపున న్యాయం ఖచ్చితంగా చేయాలి, గాయపడ్డ వాళ్ళకి న్యాయం చేయాలి, దీనిపైన సమగ్రమైనటువంటి విచారణ జరపాలి. ఇక్కడ నాట్ ఓన్లీ దిస్, ఈ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి అనేకమైన సంఘటనలు మాట్లాడుకునే సందర్భం ఇది కాదు కాబట్టి నేను మాట్లాడేది మళ్ళీ వేరే ప్లాట్ఫామ్ మీద మాట్లాడతాను. దీని మీద అయితే సమగ్రమైనటువంటి విచారణ జరిపి బాధ్యులపైనటువంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరాన్ని నేనైతే ప్రభుత్వానికి గుర్తు చేస్తాను. ప్రధానంగా తొక్కిసలాటకు ఏదైతే భద్రతా వైఫల్యాలతో పాటు ఏదైతే పోలీసులు కనీసం ఒక్క పోలీసు కూడా అంతమంది ఉన్నప్పుడు కూడా లేకపోవడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని, దీనిపై సమగ్రమైన దర్యాప్తు చేయడంతో పాటు ఎవరైతే చనిపోయారో చనిపోయిన వ్యక్తుల కుటుంబాలకి న్యాయం చేయాలని, వారి కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలవాలని కూడా వైఎస్ఆర్సీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ రాజుతో సునీల్, సాక్షి టీవీ, శ్రీకాకుళం.